హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. రాజు జీవించు రాతి విగ్రహాలయందు సుకవి జీవించు ప్రజల నాల్కలయందు అన్నాడు మహాకవి గుర్రం జాషువా. ఇలాంటి విగ్రహాల ప్రతిష్టాపన వెనుకే కాదు, కూల్చివేతల వెనుక కూడా చాలా చరిత్ర ఉంది. విగ్రహాలు ఒట్టి బండరాళ్ళు కావు, అవి కొన్నిసార్లు సాంస్కృతిక చిహ్నాలు, ఆధిపత్య ఆనవాళ్లు కూడా అవుతాయి. విగ్రహాలు పెట్టడానికి అర్హులైన వ్యక్తులేనా అన్నది మొదటి సందేహం. ఇక వాటిని పెట్టిన వ్యక్తుల ఉద్దేశాలు ఏంటన్నది రెండవ అనుమానం. దేశంలో గాంధీ, నెహ్రూ, ఇందిరా వంటి నేతలతో పాటు బహుజన మహనీయులైనటువంటి పూలే, అంబేద్కర్ల విగ్రహాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. తమ జీవితం తాము చూసుకోకుండా ప్రజల విముక్తి కోసమో, దేశ స్వాతంత్రం కోసమో సర్వస్వం ధారబోసిన వారి విగ్రహాలు ప్రజలు పెద్ద మొత్తంలో నెలకొల్పుకున్నారు. నిజానికి విగ్రహాలు ప్రతిష్ఠించడం రాచరికపు కాలపు సాంప్రదాయం. అదొక అవశేష లక్షణంగా నేటికి కొనసాగుతోంది. విగ్రహాలు పెట్టే సంస్కృతి మంచిదా చెడ్డదా అన్న మీమాంస కూడా ఎలాగో ఉంది. ప్రపంచవ్యాప్తంగా విగ్రహాల ప్రతిష్టాపనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. రాజులు తమ చరిత్రను ప్రజలు మర్చిపోకుండా ఉండాలని తాము బ్రతికుండగానే విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నారు. అలాగే వారు పోయిన తర్వాత వారి వారసులు కూడా పనిగట్టుకుని మరీ విగ్రహాలను ప్రతిష్ఠించారు. అట్లా ఆధిపత్యాలకు చిహ్నంగా మొదట విగ్రహాల ప్రతిష్టాపన అనేది జరిగేది. ఆ తర్వాత ఆధిపత్యాలకు కాదు, మంచిని సజీవం చేసేందుకు, అలాగే స్ఫూర్తి ప్రదాతల విగ్రహాలు నెలకొల్పాలనే వాదన కూడా ముందుకొచ్చింది. అట్లా అనేక దేశాల్లో బుద్ధుని విగ్రహాలు నెలకొల్పారు. నిజానికి బుద్ధుడు విగ్రహారాధనను వ్యతిరేకించాడు. కాకుంటే అప్పటికే ఆయా మతాల్లో దేవతారాధన అంతా విగ్రహాల మీదుగానే కొనసాగింది. మూలవాసి సంస్కృతిలో విగ్రహారాధన అనేది లేదు. చెట్టును, పుట్టను పూజించే ఆచారమే ఉండేది. బ్రాహ్మణిజం భారతదేశంలో ప్రవేశించిన తరువాత విగ్రహారాధన విస్తరించింది. రాజకీయాల్లోనూ విగ్రహారాధనే వచ్చేసింది. రాజకీయ నాయకులకు విగ్రహాలు పెట్టడం అనే సంస్కృతి స్వాతంత్రానంతర భారతంలో ఎక్కువైపోయింది. విగ్రహాల్లో ప్రతిష్ఠిస్తున్న స్ఫూర్తి ప్రదాతల ఆశయాలను ఏ మేరకు పట్టించుకున్నామనే స్పృహ క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. దీనిని మొదట కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఇటీవల బీజేపీ పార్టీ పెంచి పోషిస్తున్నాయి. విగ్రహాలను పెట్టాలనుకున్న రాజకీయ నాయకులు అర్హులేనా అన్న విషయాన్ని రాజకీయ పార్టీలు ఏనాడో విస్మరించాయి. ఒకరికి మించి ఒకరు వారి నేతల విగ్రహాలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పోటీలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇదే జాఢ్యం ప్రాంతీయ పార్టీలకు కూడా సోకింది. వారు కూడా తమ నేతలకు విగ్రహాలు పెట్టడంలో దృష్టి సారించారు. టీడీపీ, డిఎంకే, ఏఐడిఎంకే తదితర లోకల్ పార్టీలన్నీ ఇదే దారిలో పయనించాయి. విగ్రహాల ద్వారా తమ నాయకుల యొక్క స్ఫూర్తిని శాశ్వతం చేయాలని సంకల్పించాయి. ఆ తర్వాత విగ్రహాలను ప్రతిష్ఠించడంలో దురుద్దేశాలు, పర్సనల్ ఎజెండాలు వచ్చి చేరాయి. ట్యాంక్ బండ్ విగ్రహాల వివాదం 60 ఏండ్ల సీమాంధ్ర పాలనలో హైదరాబాద్ దురాక్రమణకు గురయ్యింది. వివక్ష చాలా స్పష్టంగా బట్టబయలైంది. తెలుగు అంటే ఆంధ్ర అని, తెలుగు నేల అంటే ఆంధ్ర నేల అనేటంతగా పాలకులు వివక్ష చూపించారు. అందుకు సాక్ష్యంగా నిలిచిన చారిత్రక ప్రదేశమే ట్యాంక్ బండ్. ఈ ట్యాంక్ బండ్ మీద ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు స్ఫూర్తి ప్రదాతల విగ్రహాలు నెలకొల్పాలనే ఆలోచన చేశారు. అనుకున్నదే తడవుగా ప్రముఖులైన తెలుగు తేజోమూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందులో 90% విగ్రహాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినవి కాగా, కేవలం 10% మాత్రమే తెలంగాణ ప్రముఖులకు చోటు కల్పించారు. ఈ వివక్ష, ఇలాంటి వివక్షలు 60 ఏండ్ల పాటు తెలంగాణ ప్రజలు భరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర ఆధిపత్యాలకు చిహ్నంగా ఉన్న ఈ సాంస్కృతిక చిహ్నాలను తొలగిస్తే తప్ప తమ ఆత్మగౌరవాన్ని నిలుపుకోలేమని తెలంగాణవాదులు భావించారు. 2013 మార్చి 15న మిలియన్ మార్చ్ పిలుపులో భాగంగా ఆ విగ్రహాలను ధ్వంసం చేశారు. నిజానికి ఇది నిరసన పోరాటం. 60 ఏండ్లుగా తెలంగాణ ప్రజల్లో గూడుగట్టుకున్న ఆగ్రహం ఆనాడు ఆ విగ్రహాలను ధ్వంసం చేసింది. ఇది వినిర్మాణం. కొత్తది నిర్మించాలంటే పాతది ధ్వంసం చేయాలంటుంది వినిర్మాణ వాదం. ఆ సమయంలో సింగిడి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో విగ్రహాలు కూల్చడాన్ని సమర్థిస్తూ ఆనాడు దిమ్మస వినిర్మాణ కవితా సంకలనం కూడా వెలువడింది. ఈ విషయంలో చర్చకు వచ్చిన అంశం, తెలంగాణ ప్రాంతం నుండి ఏ ఒక్క నాయకుడి విగ్రహాలు ఆంధ్రాలో లేనప్పుడు తెలంగాణ గుండెల మీద మాత్రం ఎందుకు ఈ విగ్రహాలు అన్నది. తెలంగాణ అనంతర పరిణామాలు, తెలంగాణ వచ్చిన తర్వాత
తర్వాత ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల విగ్రహాలు విచ్చలవిడిగా నెలకొల్పడం అనేది ఆగిపోయింది. తెలంగాణ ఉద్యమం రగులుకుంటోన్న సమయంలో మరణించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఆంధ్ర కంటే తెలంగాణలోనే ఎక్కువగా నెలకొల్పారు ఆయన పార్టీ నేతలు. ఇది తెలంగాణ రాష్ట్ర అవతరణానంతరం ఆగిపోయిందనుకోండి. ఆంధ్ర ప్రాంత నేతలు కూడా 10 ఏళ్ల పాటు కిమ్మనకుండా ఉన్నారు. 10 ఏళ్లు గడిచిన తర్వాత మాత్రం ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టేందుకు జాగ్రత్తగా పావులు కదిపారు. అందులో భాగంగానే ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గ నేతలు ఎన్టీఆర్ విగ్రహం పెట్టి దానిని ఎన్టీఆర్ సర్కిల్గా పేరు పెట్టారు. అలాగే హైదరాబాద్లో కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టేందుకు గాను ప్రయత్నాలు కొంతమేర జరుగుతున్నాయి. ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణకు ఎలాంటి మేలు చేయని నేతల విగ్రహాలను ఎందుకు భరించాలనే అంతర్మథనం ఇప్పటికే మొదలైంది. రోషయ్య విగ్రహంతో మొదలైంది అసలైన రగడ. మాజీ ముఖ్యమంత్రి రోషయ్య విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవల హైదరాబాద్లో పెట్టించింది. బహుశా రోషయ్య సామాజిక వర్గమైన ఆర్యవైశ్యుల లాబింగ్ ఇందుకోసం పెద్ద ఎత్తున పనిచేసి ఉండొచ్చు. ఆ సమయంలో ఎన్నికలు ఉండటం వల్ల ఆ కులపు ఓట్ల కోసం రోషయ్య విగ్రహాన్ని పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమై ఉంటుంది. మరోవైపు ఆయన సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి ఉండటం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉండొచ్చు. కానీ తెలంగాణ వాదుల్లో మళ్ళీ ఒక ఆందోళన పురుడు పోసుకుంది. ముఖ్యంగా తెలంగాణ పరిరక్షణ వేదిక ఈ దుర్మార్గాన్ని ఖండించింది. మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. దీన్ని ఖండిస్తూ ప్రకటనలు చేసింది. దీనిపై ప్రధాన స్రవంతి పత్రికల్లో కూడా చర్చలు జరిగాయి. విగ్రహ వ్యతిరేకవాదులుగా పరిరక్షణ వేదిక నాయకులను నిందించారు. అయినా పరిరక్షణ వేదిక వెనక్కి తగ్గలేదు. తెలంగాణ ప్రాంత నాయకుల విగ్రహాలను పెట్టాలని డిమాండ్ చేసింది. బాలసుబ్రహ్మణ్యం వివాదం ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎక్కువగా జరిగింది. రవీంద్ర భారతిలో పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఇందుకు కాంగ్రెస్ సర్కార్ కూడా సుముఖంగా ఉండటం ఆశ్చర్యకరం. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం 2003లో అందశ్రీ రచించిన ప్రస్తుత జై జై హే తెలంగాణ గీతాన్ని పాడను అని అవమానించారు. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, అందశ్రీలు ఇందుకోసం చెన్నై వెళ్లి బాలసుబ్రహ్మణ్యాన్ని కలిశారు. ఆయన తెలంగాణ పాట పాడేది లేదని తెగేసి ముఖం మీదనే చెప్పడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడమే. మరి అలాంటి గాయకుని యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ కళలకు గుండెకాయ లాంటి రవీంద్ర భారతిలో ఈ నెల 15న పెట్టాలని ప్రయత్నించడం విడ్డూరమైన విషయం. తెలంగాణ పాట పాడని కళాకారుడు ఎంత గొప్పవాడైనా తెలంగాణ ప్రజలకు ఆయన వల్ల ప్రయోజనం లేదు. ఇది నెమ్మదిగా మరో నిరసన పోరాటం వైపు నడిపిస్తోంది కూడా. తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది ఇందుకేనా అనే ప్రశ్నలు కూడా మొలకెత్తుతున్నాయి. సొంత అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం ఇంతమంది చేసిన త్యాగాలు వృధా చేయడం తగదు. ఇట్లా చేయటం వల్లనే విగ్రహాల మీద ఆగ్రహాలు కలుగుతున్నాయి. తెలంగాణ కవులు, కళాకారులు, ఉద్యమకారులు లోపల రగిలిపోతున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న ఇట్లాంటి నిర్ణయాల వల్ల మరిన్ని మిలియన్ మార్చ్లు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా సర్కార్ పునరాలోచన చేసి బాలు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన సచివాలయం ముందో విశాఖ ఆర్కే బీచ్లోనూ ఏర్పాటు చేసి బాలసుబ్రహ్మణ్యం పట్ల ఉన్న భక్తిని చాటుకోవాలి. తెలంగాణ ప్రజలు ఇంతకాలం జరిగిన ఏ అన్యాయాన్ని కూడా మర్చిపోవడానికి సిద్ధంగా లేరని గ్రహించాలి. తెలంగాణ ప్రజల ఆగ్రహాల ముందు ఏ విగ్రహాలు నిలువవని గుర్తిస్తే చాలా మంచిది.